నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలంలో ఎంపీటీసీల పాలన 5 సంవత్సరాల కాలం ముగియటంతో ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అంగుతు భవన్ నాయక్ అధ్యక్షతన ఇన్ఛార్జి ఎంపీడీఓ రమేష్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళన సమావేశం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా ఎమ్మెల్సీ మంకెన కోటిరెడ్డి హాజరై ఎంపీపీ ఎంపీటీసీ కోఆప్షన్ సభ్యులను ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ఎంపీపీ ఎంపీటీసీ సభ్యులు, మాజీ సర్పంచ్లు, ప్రాదేశిక సభ్యులను ఈ సందర్భంగా ఒకరికొకరు ఆత్మీయంగా కలుసుకున్నారు. 5 ఏళ్ల కాలంలో తాను చేసిన అభివృద్ధిని ఎంపీపీ వివరించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలకు వారధిగా పనిచేసినప్పుడే ప్రజాప్రతినిధులకు గుర్తింపు ఉంటుందని ఎంపీపీ అన్నారు. ఈ యొక్క సన్మాన కార్యక్రమానికి మరి ఇంత భారీ ఎత్తున మరి తోటి సోదరులు ఉన్న ఎంపీటీసీలు కానీ మరి మండలం స్థాయిలో ఉన్న నాయకులందరూ వచ్చి ఈ విధంగా నన్ను సన్మానించినందుకు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఈ కార్యక్రమంలో భాగంగా మరి మండల అభివృద్ధి కార్యక్రమంలో మరి 5 సంవత్సరాలు నాతోటి కృషి చేసిన ఎంపీటీసీలకి మరి మండల అధికారులకి అందరికీ పేరు పేరున నా యొక్క కృతజ్ఞత. ఈరోజు తిరుమల సాగర్ మండల కేంద్రంలో ఈ మండలానికి సంబంధించినటువంటి ఎంపీటీసీలు వాళ్ళ 5 సంవత్సరాల పదవీ కాలాన్ని పూర్తి చేసుకొని పదవి విరమణ పొందుతున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఇటీవలనే పదవి విరమణ పొందినటువంటి తాజా మాజీ సర్పంచ్లను కూడా ఈ మండల కార్యాలయం ఆహ్వానించింది. ఈ సందర్భంగా ఎంపీపీ గారికి, ఈ మండలానికి సంబంధించినటువంటి జెడ్పీటీసీ గారికి, వైస్ ఎంపీపీ గారికి, ఎంపీటీసీలకు, తాజా మాజీ సర్పంచ్లకు నేను హృదయపూర్వకమైనటువంటి పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనందరం చెప్పుకున్నట్టుగా ఇది నూతనంగా ఏర్పాటు చేసుకున్నటువంటి మండలం. ఇక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీలు, సర్పంచులు కూడా నూతన మండలంలో ఆయా ప్రాంతాల నుంచి ఎంపికై ఈ తిరుమలగిరి సాగర్ మండలంలో వాళ్ళ ప్రాంత అభివృద్ధికి, ప్రజల అభివృద్ధికి, ప్రజా సమస్య